సంజా, ఏ సంజా బాబు ఇలారా. అలా పిలవకూడదు, ఏ తప్పు. అమ్మ అని పిలవాలి. అమ్మంటే అమ్మంటే చాలా మంచిది, నిన్నేమో బాగా చూస్తుంది. అమ్మంత మంచిదా? అలా పిలుస్తావా? ఓ మా బాబు చాలా మంచివాడు, నాకు ముద్దు పెట్టు. ఏంటి పడ్డావా? ఎవరినో కొట్టారా? ఎవరు? సంజ. ఎందుకు? నీళ్లు పోసుకోలేదా? కాలు పట్టు చింపేశావా? అల్లరి చేసావా? మరెందుకు? వెళ్ళి అడుగు. సంజనా తప్పు, అమ్మ అనాలి. వెళ్ళి అమ్మని అడుగు, వెళ్ళు పో. అమ్మా, 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 నాన్నను కొట్టావా? అమ్మా, అమ్మ ఎవరు బాబు? నువ్వే. నీ పేరే అమ్మ అని ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. ఎందుకు కొట్టావు? ఏమిటా పొగరు? ఏమిటి బాబు? అమ్మ అమ్మ కొట్టిందా? పర్వాలేదు, నేను అడుగుతాగా. ఊరుకో. చూడు, ఈ బొమ్మలు చూడు, ఇంకో ఈ గుర్రం చూడు బాబు, గుర్రం చూడు. క్షమించండి, ఏదో ఆవేశంలో బాబుని చేసుకున్నాను. క్షమించడం దేనికి? నీకు ఆ అధికారం. మీరెందుకు బాబు చేత అమ్మ అనిపిస్తున్నారో నాకు అర్థం కాదు. నాకు అటువంటి ఆశలు లేవు, దయచేసి అలా అనిపించుకోండి. నీకు నాకు అలాంటి ఆశలు లేకపోయినా వాడికి అమ్మ కావాలి. వాళ్ళమ్మనే పిలవమనండి. వీడి అమ్మ ఎవరో వీడికి తెలిసిన, వీడెవరో ఆ అమ్మకు తెలిసిన ఈ బాధే ఉంది. అమ్మ మంచిదన్నావు, కొట్టిందే. ఎప్పుడు కొట్టదు. కొడితే నేను ఉన్నాను చూడు, వెళ్ళి అమ్మ అని పిలు. అమ్మా కొట్టావా? లేదు బాబు, ఇంకెప్పుడు కొట్టను. వచ్చావా బాబు? అంతా బాగైందా? అంతా బాగైపోయింది అత్తమ్మా. నేను ఒక్కనే బస్సులో వచ్చాను, ఇప్పుడు బాగా నడుస్తాను. కావాలంటే చూడు. వాసు, నువ్వు మామూలు మనిషివి, మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. నాకెంతకంటే కావాల్సిందే ఉందిరా. అంతా భగవంతుడి దయ. భగవంతుడి దయ కాదక్క, అంతా మాధవ్ గారి దయే. ఆయన మంచి మనసే నన్ను బాగు చేసింది. అత్తమ్మా, మాధవ్ గారు ఏది? అయ్యో వాసు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉండమన్నారు, కానీ రేపు దీపావళి మా అక్కయ్య పుట్టినరోజు అని చెప్పి నేనే వచ్చేసాను. రేపు మీ అక్కయ్య పుట్టినరోజు కదూ? అవునండి, మీరు కూడా ఒకసారి వచ్చారు, మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం. బాబు, ఈ బాబు ఎవరండి? మన బాబే. అంటే నేను నాన్నగారి బాబుని. నాన్నగారు బాబువా? ఇక నుంచి నా బాబు. రా ఆడుకుందాం. ఏమిటమ్మా ఇది? పండగ పూట పాత చీర కుట్టుకుంటూ కూర్చున్నావా? లేదా కరెంట్ పోస్తుందిగా? వద్దులే అత్తయ్య, ఈవేళ దీపావళి పండుగ, నీ పుట్టినరోజు కూడాను. మర్చిపోయావా? పుట్టినరోజు నా బ్రతుక్కి పుట్టినరోజు కూడా నా అత్తయ్య. వాసు బాబు, ఏంటండి ఇవన్నీ? ఇదా? ఇవాళ దీపావళి కదూ, టపాకాయలు, స్వీట్స్, కొత్త బట్టలు. భలే 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 భలే. బాబు, ఇవి నీకు. వాసు, ఇగో నీకు. ఇవేమిటండి? ఇదా? అత్తయ్యకు, నీ అక్కయ్యకు వెళ్ళిచ్చు. అమ్మా అమ్మా, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా, ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క, ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్లి వారికి ఇచ్చి. ఏంటక్క నువ్వు? ఆయన మనసు ఎంత బాధపడుతుంది. తీసుకో అక్క. ఇవాళ నీ పుట్టినరోజని చెప్పావా? అవును, నేను చెప్పాను. ఎందుకు చెప్పావా? చెప్పన్నారు. నేను ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలేదు, పండుగని అందరితో పాటు నీకు తెచ్చా.
అందులో ఏ ఉద్దేశమూ లేదు నాకు. అమ్మా కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు, నాకు వద్దు. అలా అనకూడదు బాబు, నేను వేస్తానుగా. నాకు వద్దు పో. బాబు నా మాట వినవు. అమ్మా నా మాట వినువు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ, మా అమ్మ కదూ. లాభం లేదు సంచ, వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి. తీసుకోక. తీసుకో అమ్మా. బాబు ఏమిటి నువ్వు చేసిన పని? మంచి పని, నా మనసుకు నచ్చిన పని. అది కాదు బాబు, సంజయ్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆమె గురించి నాకంతా తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చా. బాబు సంజ, 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 నువ్వు అదృష్టవంతురాలమ్మా. విన్నావా బాబు ఏమన్నాడు? విన్నాను. అత్తయ్య ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వెళ్ళేది. సంజ, అవును, ఆయన మంచితనం ఏమిటో, మనసులో ఎంత విషం దాచుకున్నారో, ఏ దురుద్దేశంతో ఇంతకాలం మనల్ని ఆదరించారో ఇప్పుడు అర్థమైంది. పెళ్లి చేసుకుంటారట. పెళ్లి ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఆయన తప్పేమన్నారు? అందులో దురుద్దేశం ఏముంది? నా మాట వినమ్మా. ఆయన ఎంతో గొప్ప మనసుతో నీకు అండా ఆదరవు చూపించాలనుకున్నారు. చిదిగిపోయిన నీ జీవితానికి ఒక భవిష్యత్తు కల్పించాలనుకున్నారు. కాదనకమ్మా. అత్తయ్య ఇంకేం మాట్లాడకు. నా జీవితం చితికిపోవడానికి కారణం ఎవరు? నా బ్రతుకు బండలు చేసింది ఎవరు? ఆయనే అత్తయ్యా. అవునత్తయ్య, అవును. నా మీద కక్ష కట్టి నన్ను కాళరా చేసింది ఆయనే. ఆయనతో నాకు పెళ్ళ అసంభవం. ఈ జన్మలో జరగదు. అమ్మా నువ్వు వెళ్ళొద్దు. అయ్యో రక్తం. బాబు పాట డాక్టర్ని పిలు. సంజయ్ ఎంత పనిచేశావు బాబు. మంతాకు నాకొద్దు. అలా అనకూడదు. అప్పుడు నువ్వు మందిస్తే నేను తీసుకోలే. మంతాకు పడుకో. కళ్ళు మూసుకుని నేను. నువ్వు వెళ్ళిపోతావు. లేదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటానుగా. నిద్ర. నీ రక్తమే నీ కాళ్లకు బంధమై నిన్ను అమ్మాని పిలిచింది నీ బాధ. నువ్వే వాడి కన్నతల్లి కనుకనే ఆ కమ్మని పిలుపుకు కట్టుబడి కనీసం బాబైనా నిన్ను ప్రేమతో కట్టించాడు. మోడైన నీ జీవితం మొలకెత్తి. అదే నాకు కావలసింది. మీ బంధం పెరగాలి, మీరు సుఖంగా ఉండాలి. నేను మీకు అడ్డు కాకూడదు. అందుకే విదేశాలకు వెళ్తున్నా. ఈనాటి నుంచి నువ్వు బాబుకి తల్లిదే కాదు, ఈ ఇంటికి ఇల్లాలి. బాధ్యతంతా నీది. సంజ, నువ్వు నన్ను మన్నించలేకపోతే మర్చి. నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు. తన తండ్రి ఇలాంటి వాడిని మాత్రం బాబుకు తెలియనివ్వకు. అదే నా ఆఖరి కోరిక. అందుకే విదేశాలకు వెళ్తున్నా. బాబు నా బిడ్డ. అత్తయ్య ఏమ్మా, నా బిడ్డ చచ్చిపోయాడా? నా బాబు చచ్చిపోయాడా? నిజం చెప్పత్తయ్య, మాట్లాడవే. ఇప్పుడెందుకమ్మదంతా? ఇంకా ఎందుకు అత్తయ్య దాస్తావు? నా బాబు బ్రతికే ఉన్నాడు. ఈ బాబే నా బాబు. ఈ బాబా ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? నీకు తెలీదు?
నాకెలా తెలుసమ్మా? ఆనాడు ఆ పసికందును దయానంద్ గారికి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ నేను బాబుని చూడలేదు. కనీసం నా బిడ్డ బ్రతుకున్నాడని ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? నాకెందుకు ఇంత అన్యాయం? అంత మాట అనకమ్మా. ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లెక్క అలా చేశాను. నీ భవిష్యత్తు ఆలోచించి నీ మేలు కోరి అలా చేశానమ్మా. మేలు ఏమిటత్తయ్యా నాకు జరిగిన మేలు? చిగురులోనే నా జీవితం నాశనం అయిపోయింది. కన్న తండ్రిని పోగొట్టుకుని పుట్టిన బిడ్డ కూడా పోయాడనేసరికి నాలో మానవత్వమే నశించిపోయింది. ఈ ప్రపంచంలో మంచి మనసు, ప్రేమ, అభిమానం ఏమీ లేవని ఉండకూడదని అనిపించింది. అందుకే ఆయన సొంత నిర్దయగా ప్రవర్తించాను. చివరికి ఆయన్ను కూడా పోగొట్టుకున్నాను. ఇదేగా నాకు జరిగిన మేలు. మాతో ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది. ప్రయాణికులందరూ చచ్చిపోయింది. అమ్మా ఒట్టు పెట్టుకో. బాబు పెట్టుకుంటానే బాబు. పెట్టుకో అక్క. బొట్టు లేకపోతే నీ మొహం బాగులేదు. వద్దు బాబు. ఏ నాన్నగారు లేరనా? ఏమిటమ్మా ఆయన ఉన్నంత వరకు అసహించుకున్నా. ఆయనంతటా ఆయన పెళ్లి చేసుకుంటానంటే అది ఈ జన్మలో జరగదన్నా. ఇప్పుడు నీకు నువ్వే పసుపు కుంకుమ తుడిచేసుకుంటున్నావు. నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నాకు తత్వం అంటూ ఉందా అత్తయ్య? నేను తెలుసుకున్నదల్లా ఒకటే. ఓడిపోయి నేను బ్రతికున్నాను, వెళ్ళిపోయి ఆయనే జయించాడు.